పొద్దుగాలనే మమ్మీ లేపుతుంది, తానం చేపిచ్చి ఇంత నాష్ట తినబెట్టి ఒయిల బ్యాగు జబ్బకేసి స్కూల్ బస్సు రాగానే ఎక్కిచ్చి పంపిస్తుంది. కొందరు ఆటోలో తోలుతారు పిల్లలను. ఇక బండ్ల మీద తీసుకుపోయి తీసుకొచ్చేటోళ్ళు బొచ్చెడు మంది. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించేటోళ్లకు గీ సవలతులు ఉంటాయి, అందరికి గీ భాగ్యం ఉండదు కదా. అయితే వారెవ్వా, సైకిల్ పై బండి తొక్కుడు దొక్కితే ఉరుకుడే ఉరుకుడు. వెనకాల చూడురి ఎంత మంది ఉన్నారో. చెల్లెమ్మలు తమ్ముళ్ళంతా సంజయ్ సార్ తోటి సైకిల్ దొక్కటానికి పోటీలు పడ్డరు. ఎవ్వలం చూడు ట్రింగ్ ట్రింగ్ మని బెల్లు కొట్టుడే కొట్టుడు. కరీంనగర్ జిల్లాల సర్కారీ స్కూళ్లలో చదివే 10వ తరగతి పిల్లలు సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ బర్త్డే ఎల్లుండి. పుట్టినరోజు పేరు మీద ఓ 20,000 సైకిల్ వంచాలని డిసైడ్ చేసి ఇయాలో 5,000 ఇచ్చిండు. సారే పెద్ద పెద్ద కంపెనీలతోటి మాట్లాడి ఇప్పిస్తుండట. బడికోతానికి అస్తానికి తిప్పలగా వద్దని గిట్ల ఆసరైతాండు. ఇది మోడీ గిఫ్ట్. ఏంటిది? ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ అతి త్వరలోనే మోడీ కిట్స్ కూడా ఇవ్వబోతున్నారు మీ అందరు కూడా. లంచ్ బాక్స్, బ్యాగు, వాటర్ బాటిల్ ఉంటాయట మోడీ కిట్ల. ఎంపీ పదవిలా ఎన్నేండ్లుంటే అన్నేండ్లు సర్కార్ బడిలో చదివే 10th క్లాస్ వాళ్ళకు పక్కా ఇస్తాడట. ఇట్లనే ఏ ముచ్చట ఎట్లున్నా గరీబుల పిల్లలకు ఫాయిదా చేసినందుకు తారీఫ్ చేయాల్సిందేనబ్బా. సైకిల్ ఇష్టం అని చెప్పి రఫ్ గా పోవడం, ఈ సైకిల్ ఎందుకు ఇష్టం రా అని చెప్పి మాకు ఆలోచన రావద్దు.